శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అని అంటే కనుక, అంటే ఇనిషియల్గా మనం కొన్నప్పుడు ఈ 57 acres ఎట్లా ఉన్నది అండ్ ఈ రోజున ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది అండ్ ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి ప్రాజెక్ట్లో అనే దాని గురించి మా కస్టమర్స్కి అందరికీ కూడాను ఈ వీడియోని ప్రజెంట్ చేయడానికి అని చెప్పిన ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో దీంట్లో ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాతో పాటు మా టీం మెంబర్స్ కూడా ఉన్నారు, కేబీపీ టీం మెంబర్స్. శ్రీనివాస్. సో ఓవరాల్గా మా డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడాను ఓవర్సీ చేసి డ్రాయింగ్స్ని స్టడీ చేసి ఓవరాల్గా ప్రాజెక్ట్ మొత్తం కూడాను లైవ్లోకి తీసుకొచ్చేది శ్రీనివాస్ గారు అనమాట. ఫస్ట్ డిజైన్ పారామీటర్స్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. డిజైన్ పారామీటర్స్ గురించి మనం ఏమేమి చేస్తున్నాము ప్రాజెక్ట్లో అనేది ఒకసారి మీరు చెప్పండి శ్రీనివాస్ గారు. డిజైన్ అంటే ఫస్ట్ అసలు మనం ఈ ప్రాజెక్ట్ లొకేషన్ అనుకున్న తర్వాత చాలా డేటా కలెక్ట్ చేసామండి, మనం ఇంజనీరింగ్ డేటా. అంటే చుట్టూతా గ్రీన్ ఫీల్డ్స్ ఉన్నాయి, అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉన్నాయి. సో పీక్ రైనీ సీజన్లో వాటర్ లెవెల్స్ ఎంతవరకు వస్తాయి, అన్న ఫ్లడ్ ఎఫెక్ట్ ఉంటుందా, వాటర్ మూవ్మెంట్ ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది, ఇరిగేషన్ కెనాల్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, పక్క రైతులకి వాటర్ ఇవ్వడానికి ఇబ్బంది అవ్వకుండా ఉండాలి, ఇవన్నీ కన్సిడర్ చేసి ముందు డిజైన్ డేటా కలెక్ట్ చేసామండి. తర్వాత ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ట్రై సిటీ రిజర్వ్ అనేది ఒక బ్లెస్డ్ సైట్ అండి. అంటే ఈ సైట్